చూడమ్మా భారతి, నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా నేను చూస్తాను. దీని గురించి నా మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బెదిరింపులు వచ్చినా సహిస్తాను, ఎదుర్కొంటాను. అవన్నీ మాకు వదలండి ఆయన బాబు, మీకేం భయలేదు. మా గూడి వాళ్ళంతా చేతులు దాస్తే హనుమంతుల తోకన్నా పెద్దదవుతుండే. అవునండి, మా అమ్మకి మాత్రం న్యాయం జరగాలి. ఆడి పీనుగుని పీక్కు తినడానికి మేము నక్కల్ని తోలాలి. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా చావును తప్పించుకోగలరేమో కానీ చట్టాన్ని మాత్రం తప్పించుకోలేరు. చేత అటు చూడు. అయ్యాలా నా చెప్తా. డిఓజీ డాగ్ కుక్క, పిఐజీ పిగ్ పంది, ఫోక్స్ ఫాక్స్ నక్క. శ్రామిక భారత్ ఇల్లు ఎక్కడ? డిఓజీ డాగ్ కుక్క అక్కడ. అమ్మ భారతి, తల చెడిన ఆడదానికి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలిగా అమ్మా, అందుకే వచ్చాను. ఊరుకుంటమ్మా, పట్టుబట్టలతో ముత్తైదువుగా అత్తింటికి ఎలాగూ సాగనంపలేకపోయా. అందుకేనేమో ఆ భగవంతుడి తెల్ల బట్టలిచ్చి ఆదరించే దుస్థితి కల్పించాడు నాకు. తీసుకోమ్మా. తలచెడిన ఆడదానికి పుట్టింటి వాళ్ళు డబ్బు కూడా ఇస్తారా అన్నయ్య? అది అది అవసరాన్ని బట్టి సాంప్రదాయాలు మార్చుకోవాలిగా అమ్మా. అది మొత్తం 50,000. 50,000? నేను పోగొట్టుకున్న బ్రతుకు విలువ 50,000 నాన్నయ్య? అమ్మమ్మమ్మ, నీ బ్రతుక్కి అంత తక్కువ విలువ కట్టే నీచుని కాదమ్మా. మరి నన్ను మరోలా అర్థం చేసుకోవుగా భారతి. ఈ కోర్టులు చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేయగలవా, చనిపోయిన నీ భర్తను తిరిగి బ్రతికించగలవా? అందుకని ఆ ఎస్ఐ మీద నువ్వు పెట్టిన కేసును వదులుకుంటే మరో 50,000. 50,000? అంతేకాదమ్మా, వితంతువులను ఆదుకునే స్కీమ్ కింద నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాన్నారు చౌడప్ప గారు. అన్నయ్య చెప్పమ్మా. చెల్లెలు అందంగా ఉందని ఏ అన్నయ్యనా ఆమె మీద పడి కోరిక తీర్చుకోవాలనుకుంటాడా? చిచి, అంత నీచానికి ఎవరమ్మా దిగజారేది? ఇప్పుడు నువ్వు కోరిన కోరిక అంతకంటే నీచంగా నికృష్టంగా ఉందన్నయ్యా. భారతి, ఆడదాన్ని అభ్యుదయం పేరుతో అమ్ముకుంటున్న నీ దగ్గర శవాల వాసన వస్తుంది. నువ్వు వచ్చింది నీ చెల్లెలు కన్నీళ్లు తొడవడానికి కాదురా, ఆ కన్నీళ్లు ఖరీదు పెట్టడానికి వచ్చావు. నా కళ్ళ ముందు నిలబడకు, వెళ్ళిపో. ఏ ఇంద్ర ఇంకా అట్లాగే నిలబడ్డావు? చెప్పు తీసుకొడితే చెప్పు నాకేనా అయ్యాలా? చెప్పేది నీకు కాదు, పో ఇక్కడి నుంచి. చూస్తానే ఈ మురికి వెధవల అండతో ఎంతకాలం నీ అహంకారం ఇలా సాగుతుందో నేను చూస్తాను. అబ్బో, ఏంద్ర నువ్వు చూసేది సోరమ్మ బోర్డు. రే, ఈ గూడెంలో ఎన్నాళ్ళు కుక్కలు తిరిగే, పందులు తిరిగే గాని అయ్యేనాడు నీ అంత గబ్బు పుట్టలేదు, గలేజీ చేయలేదు. చూస్తాడట చూస్తాడు. ఆర్డర్ ఆర్డర్. ఆగస్టు 10వ తేదీ రాత్రి రౌడీలతో దారి కాచి రాజాను కానిస్టేబుల్ ధర్మైన హత్య చేసి భారతీదేవి మీద అత్యాచారం చేశావని నీ మీద అభియోగం. దేనికి నీ సమాధానం? ఏ సమాధానం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? నేరస్తుల్లో నేరాని కాక మంచిని వెతకడమే ఆశయంగా పెట్టుకున్న నన్ను, డ్యూటీలో సిన్సియారిటీకి తప్ప దేనికి తలవంచని నన్ను ఒక గూండాగా, రేపిస్టుగా చిత్రీకరించి ఈ బోనెక్కిచ్చారు. మిస్టర్ జస్టిస్, మరణించిన రాజా నాకు మంచి మిత్రుడు, తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచేవాణ్ణి. అతనికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసిన నేను తమ్ముడు రాజాని మందలించాను. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఎన్నోసార్లు హెచ్చరించాను. కానీ నా మాటల్ని తమ్ముడు పెడచెవిని పెట్టాడు. ఆ రోజు రాజా తీవ్రవాదులతో కలిసి మంత్రిసభను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి అతని వెతుక్కుంటూ కానిస్టేబుల్ ధర్మయ్యతో బయలుదేరా. పాడుపడ్డ మిషన్ హాస్పిటల్ బిల్డింగ్ లో రాజా తన అనుచరులతో కనిపించాడు. మా రాక చూసిన రాజా విప్లవం వర్ధిల్లాలి అని అరిచాడు. నేను తమ్ముడు అని కన్నీళ్లతో పిలిచాను. హింసా మార్గాన్ని ఎన్నుకున్న వాడికి నా కళ్లల్లో కన్నీరు, నా గుండెలో బాధ ఎందుకు కనిపిస్తుంది? మా మీద తుపాకులు పేల్చారు. ధర్మమూర్తి ధర్మయ్య నేల కొరిగాడు. నా డ్యూటీ స్నేహితుణ్ణి మర్చిపోమంది, నా బాధ్యత కరుణని చంపుకోమంది, నా కర్తవ్యం నాలోని అహింసావాదాన్ని అణిచివేసింది. అంతే, రివాల్వర్ పేల్చాను. రాజా నేల కొరికాడు.
తమ్ముడు చచ్చిపోయాడు. పిల్లలతో వ్యాన్లో వచ్చిన భారతి ఆ దారుణాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెని హాస్పిటల్లో నా చేతులతో నేనే చేర్పించాను మిస్టర్ జస్టిస్. నో మిస్టర్ జస్టిస్, ఇదంతా కట్టుకథ. కల్పనలకి కట్టుకథలకి న్యాయస్థానం మోసపోదు మైలార్నెట్ ఫ్రెండ్. మిస్టర్ జస్టిస్, మేధావులు చెప్పే సాక్ష్యాధారాలే న్యాయాన్ని రుజువు చేస్తాయి. ముందుగా పేలుడు పదార్థాల నిపుణుడు హెచ్ఎల్ బాబా గారు చెప్పే నిజాన్ని వినండి. హత్య జరిగిన ప్రదేశంలో హత్తుడు రాజా దగ్గర దొరికినవి చాలా శక్తివంతమైన బాంబులు. కానిస్టేబుల్ ధర్మయ్య శవంలో ఉన్నది నాటు తుపాకీ తోట, సహజంగా తీవ్రవాదుల దాడుల్లో వాడేవి. థ్యాంక్ యూ. అంతేకాదు మిస్టర్ జస్టిస్, హతుల శవాలను పోస్ట్ మార్టం చేసి భారతిని మెడికల్ ఎగ్జామిన్ చేసిన డాక్టర్ చిన్నారావు గారి సాక్ష్యం కూడా వినండి. హతుడు రాజా ధర్మయ్యల శవాలను పోస్టు మార్టం చేయగా తుపాకీ కాల్పుల్లో వారు మరణించారని తేలింది. శ్రీమతి భారతీదేవిని ఎగ్జామిన్ చేయగా బలమైన రాయిని గుద్దుకోవటం వల్ల గర్భస్రావం అయింది, అంతే. అంతకన్నా ఆమె మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు. థ్యాంక్ యూ డాక్టర్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, హతుడు రాజా తీవ్రవాది అని నిర్ధారించడానికి వందలు వేల సాక్ష్యాధారాలు ఉన్నాయి. నా తదుపరి సాక్షి ప్రముఖ విద్యావేత్త అరవిందరావు. ఆయన వచ్చి మాత్రం ఏం చెప్తాడండి? మీ మేళానికి తాళం కొడతాడు. బాబు, చదువుకున్నందుకు మీ తెలివితేటలు సొక్కల్ని తాకాలి కానీ సంకల్ని నాకు కొడతండి. అవ్వా అవ్వా, ఒక ఆడకూతురు బతుకు అన్యాయించడానికైనా మీరు ఇన్ని అక్షరాలు తిట్టింది. బాబు, చదువుకొని మీరు ఇంత సన్నాసులు అయ్యాకంటే ఆ పుస్తకాన్ని కాల్చి పూడిచ్చేసి మీరు గాడిదలకాయండి. ఆ దేశానికి మేలు జరుగుతుంది. వీళ్ళంతా చదువుకున్నోళ్ళంతా, వీళ్ళు మేధావులంతా, డబ్బు కట్టుకలిగే పశువులు. లేకపోతే ఇంకేం చేయమంటావు తల్లి? వంకరగా ఉన్న అక్షరాలు దిద్దినాడు, బుద్ధిని కూడా వంకరగా దిద్దుకుంటున్నాడు తల్లి. చదువుకోకముందు అమ్మ అని పిలుస్తున్నాడు, చదువుకున్న తర్వాత నీ అమ్మ అంటున్నాడు. అట్లాంటి చదువులు చట్టుబంటలు మాకొద్దమ్మా. మీది అమాయకత్వమా మూర్ఖత్వమా? దీపం ఇల్లు తగలబెడుతుందని దీపాన్ని దూరం చేసుకుంటావా? మీరు చదువుకున్న చదువు మీకు అన్యాయం నేర్పుతుందని, అవినీతితో నడిపిస్తుందని మీకు భయం ఎందుకు? మీ మీద మీకు నమ్మకం లేదా? ఈ రోజు కోర్టులో జరిగిన అన్యాయానికి మోసానికి మనం కృంగిపోతే రేపు అనుకున్నది ఏం సాధించగలం? డాక్టర్ల సాక్ష్యాలు చౌడప్ప పలుకుబడి లాయర్ల తెలివితేటలు మనల్ని మోసం చేసినా జరిగిన ఘోరాన్ని కళ్ళారు చూసిన పిల్లలు చాలు న్యాయాన్ని బ్రతికించడానికి. రేపు వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చాలు నా కడుపు మంట చల్లార్చడానికి. బాగున్నారమ్మా? మీకు కొత్త టీచర్ వచ్చిందిగా, అందుకని. శ్రీను, రాము, శారదా వాళ్ళేరి? తినండి తినండి, చక్కగా తినండి. మీరు బంగారు కొండలు, ముత్యాల మూటలు. 2 రెళ్ళు ఎంత? ఊర్నాయనో. సెక్రటరీ సార్, వీళ్ళకి ఐస్ ఫ్రూట్లు కూడా తెప్పించి చిక్కుంటారు. అలాగే సార్. ఇప్పుడు చెప్పండి, ఎస్ఐ గారు టీచర్ అమ్మని ఏం చేశాడు? మీ టీచర్ అమ్మని ఎస్ఐ గారు ఏమీ చేయలేదు కదూ? చెప్పకపోతే మీ చాక్లెట్లు బిస్కెట్లు లాక్కుంటాను. ఒరే సెక్రటరీ సార్, వీళ్ళు మనం చెప్పినట్టు కోర్టులో చెబితే వీళ్ళని మెడ్రాస్ తీసుకెళ్లి చిరంజీవిని బాలకృష్ణని చూపెడతాం కదా? అవును సార్. చూడండి, కానిస్టేబుల్ ధర్మయ్యని చంపింది ఎవరు? ఈ టీచర్ అమ్మ మొగుడు రాజా కదూ? చెప్పండి, చెప్తాను. బావుమరిదే, నువ్వు ఆగరా. ఈ అరుపులకి పిల్లలు లాగులే కాదు, నా పంచ కూడా తడిసేటట్టు. ఆగో. రేపు కోర్టులో సాక్ష్యాలు ఎలా చెప్పాలో మా లాయర్ రాసిచ్చిన కాగితాలున్నాయిగా, ఆ కాగితాల్లో ఉన్న మాటలే కోర్టులో పిల్లలు చెప్పాలి. అలా చెప్తే మీరు కోరిందిస్తాం. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? తెలుసు బాబు. పిల్లల చేతికి రాత్రంతా బట్టి పట్టించి రేపు కోర్టులో మీరు చెప్పమని సాక్ష్యమే చెప్పిస్తాం. చూడండి పిల్లలు, ఆ రోజు అంటే ఆగస్టు 10వ తేదీన మీరందరూ వేషాలు వేసుకుని మంత్రి గారి ప్రోగ్రాంకి వెళ్తుంటే దారిలో ఏం జరిగిందో చెప్పండి అమ్మా.
మీకేం భయం లేదమ్మా, చూసింది చూసినట్టు చెప్పండి. ఆ రోజు మేము ఆ, ఆ. చెప్పమ్మా. చెప్పు. శారదా, నువ్వు చెప్పవే. చెప్పమ్మా, చెప్పు. ఆ రోజు మేము ఆ, మీరు సీను, నువ్వు చెప్పు సీను. మీ వ్యాన్లో వస్తుంటే ఆ, ఆ. నేనండి, మా ఆయన ఆపింది. మా టీచర్ మీరు జంతువు అన్నట్టు పడ్డాండి. మా కానిస్టేబుల్ తాతలే అండి, ఆయన కాల్చేదారండి. మా పుట్టాలు మాలే అండి, ఆయన వాళ్ళు కాల్చి చంపేదారండి. అవునండి, నేను చెప్పింది నిజమేనండి. Court is adjourned. ఎంతమంది పత్రికా విలేకరులు నా మీద పడ్డారు? ఊర్లో పని పాఠం లేదా? సార్, పని పాట లేని వాళ్ళని పోలీస్ స్టేషన్ తేవద్దు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఉన్న నా కొండ చూడు ఆవలిస్తున్నాడు. నోరు మూసుకోమని చెప్పండి. మీరు అడగండి. పోలీసులు చేస్తున్న మానభంగాలు మర్డర్లపై మీ అభిప్రాయం ఏమిటి? ఏంట్రా దోవలు ఈగలు? ఇప్పుడు దీన్ని చంపినందుకు మర్దర్లు మానభంగాలని నోరున్న ప్రతి దూబే అవుతాడు. అడగండి. మీరు తనను మానభంగం చేశారని, తన భర్తను కాల్చి చంపి కేసు తప్పించుకోవటానికి తీవ్రవాది అని ముద్ర వేశారని భారతి మీ మీద కేసు వేసింది కదా? పెద్దవ ప్రశ్నలు వేస్తే చంపేస్తాను నాకు అంటే నిన్ననే పూటి కొత్త నాడాలు కూడా వేయించాను. ఇడియట్. మీరు తప్పు చేయలేదని నిరపరాధులని నిరూపించుకోగల నమ్మకం మీకుందా? ఎరా చూడడానికి ఎంతసేపు అయింది? వెళ్ళు. అడగండి. పోలీసుల నిజాయితీ మీద నమ్మకం లేని ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తున్నారు. నగరంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, మీ అభిమాన థియేటర్ నవ భారత్ పిక్చర్ ప్యాలెస్ లో ఈ తరం ఫిల్మ్స్ వారి దొంగ పోలీస్ చలనచిత్ర రాజ్యం చూడండి. ఈ రోజే విడుదల లేడేట్ చూడండి, దొంగ పోలీస్ నవ భారత్ పిక్చర్ ప్యాలెస్ లో. దొంగ పోలీస్ నోరు మీరా? దొంగ పోలీస్. నోరు తెరిచావో లాటి కింద దిగదగ దింపేస్తా. సినిమా వాళ్లకు పేపర్ వాళ్లకు పోలీసు వాడంటే ముక్కులో వెంటకడ చీపైపోయాడు. మందేసుకొని మరఫిరం పెట్టి కాల్ చేస్తాను మళ్ళీ ఇటు వచ్చావంటే. నెక్స్ట్. మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో వినయంగా, ఓర్పుతో, మర్యాదగా సమాధానం చెప్పారు. వస్తాం సార్. ఏమిటి బాబు మరిది ఆ అరుపులు కేకలు? పిల్లలు కోర్టులో చెప్పిన సాక్ష్యానికి ప్రెస్ వాళ్ల మీద వీరు చూపెడితే ప్రయోజనం ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రుల్ని చీల్చి చెండాడితే లాభం ఏమిటి? చూడు, ముళ్ల మీద ఆరేసిన తడిగుడ్డ పొజిషన్ మంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలివిలో రాజకీయాన్ని కలిపి ఆ పిల్లల సాక్ష్యాన్ని ఎలా తిప్పి కొడతానో చూడు. ఎస్. చూడండి, హే రామ్, పిల్లలు భారత భాగ్య విధాతలు. నేనేరా నీ గాంధీ తాతను. హే రామ్. తాతయ్య, మిమ్మల్ని తుపాకీ తోటి కాల్చి చంపేశారని మా టీచర్ చెప్పింది. మీరు ఇంకా బ్రతికే ఉన్నారా తాతయ్య? పిచ్చి నాన్నలు, కోర్టులో నిజం చెప్పిన మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. నిజంగానే తాతయ్య? అవునురా పిల్లలు,
సత్యమునే పలుకవలెను, అబద్ధములు ఆడరాదు అని నే చెప్పిన మాటల్ని ఎంచక్కా పాటించారు. ఆ ఎస్ఐ చేసిన దుర్మార్గాన్ని నిర్భయంగా చెప్పి సత్యాన్ని బతికించారు. నాకెంత ఆనందంగా ఉందో కన్నల్లారా. రండి, ఇగో వేరుశనక్కాయలు. తినండిరా, తినండి, కావలసినన్ని తినండి. ఇక వస్తానురా పిల్లలు. ఓ తప్పకుండా వస్తాను, మీరు నిజం చెప్పినప్పుడల్లా వస్తాను. గాంధీ తాతకు జై, గాంధీ తాతకు జై, గాంధీ తాతకు జై, గాంధీ తాతకు జై. మిస్టర్ జస్టిస్, దయచేసి పిల్లలను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ. చూడండమ్మా, నిన్న మీరు కోర్టులో చెప్పిందంతా అబద్ధం కదూ? లేదు, అంతా నిజమే. ఈ టీచర్ ఎలా చెప్పమని పాఠం నేర్పింది కదూ? నేను చూసినే కదా. ఇదిగో, అబద్ధాలు చెబితే చదువు రాదు. మరి మీకెలా వచ్చింది? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. చూడండమ్మా, గాంధీ తాత ఏమని చెప్పాడు? సత్యమునే పలకవలయును అని. అవునండి, మేము సత్యాన్ని పలికంగా, అందుకని గాంధీ తాత మమ్మల్ని మెచ్చుకున్నారు కూడా. ఏమిటి, గాంధీ తాత మెచ్చుకున్నాడా? అవును గడ్డం అంకుల్, మా స్కూల్లో గాంధీ తాత బొమ్మ లేదు? ఉంది. అందులో గాంధీ తాత కదిలి మమ్మల్ని పలకరించాడు. అబద్ధం. గాంధీ గారు కదలడం ఏమిటి, మిమ్మల్ని పలకరించడం ఏమిటి? ఆయన ఎప్పుడో చచ్చిపోయారుగా. అదే మేము అడిగాం. కోర్టులో నిజం చెప్పినందుకు ఆయన మమ్మల్ని మెచ్చుకోవడానికి వచ్చాడంట కదా. అవును, గాంధీ తాత మమ్మల్ని మెచ్చుకొని వేసనకాయలు కూడా పెట్టాడు. విన్నారుగా మిస్టర్ జస్టిస్, గాంధీ గారు బతికొచ్చి వేసనకాయలు పెట్టాడు అని చెప్పిన విషయంలో పిల్లల మానసిక స్థితి, ఆలోచన, ఊహ ఎంత అమాయకంగా ఎదిగాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ పసిపిల్లలే నా క్లయింట్ జగన్ నేరాలు చేశాడని చెప్తే నమ్మగలరా? పిల్లలకు గాంధీ గారు కనిపించడంలో ఎంత నిజం ఉందో, నా క్లయింట్ జగన్ నేరాలు చేశాడని చెప్పడంలోనూ అంతే నిజం ఉంది మిస్టర్ జస్టిస్. ఇన్స్పెక్టర్ జగన్ మీద భారతీదేవి చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల, గాంధీ గారు కనిపించారని చెప్పిన పిల్లల సాక్ష్యాల్లో అమాయకత్వం, పసితనమే గాని నిజం లేదని నమ్మినందువల్ల ఇన్స్పెక్టర్ జగన్ నిర్దోషి అని నమ్మి కేసు కొట్టివేయడమైనది. డబ్బు, అధికారం చట్టం కంటే బలమైనవని మరోసారి రుజువు చేశారు. న్యాయానికి మరోసారి అన్యాయం జరిగింది మిస్టర్ జస్టిస్. ఏ ఆడది తనకు అవమానం జరిగిందని, తన పవిత్రత నాశనం అయిందని 10 మందిలో చెప్పుకోలేదు. కానీ నేను చెప్పుకున్నాను. సిగ్గుని, అభిమానాన్ని చంపుకొని కోర్టుకెక్కాను. ద్రౌపదికి బట్టలోడు చేసిన దుశ్శాసనుడు నిరపరాధి అని చెప్పే ఈ వ్యవస్థలో న్యాయం కావాలి అని పిచ్చిదానిలో కోర్టుకెక్కిన నాకు మరోసారి మానభంగం జరిగింది మిస్టర్ జస్టిస్. మరోసారి. బంగారు తల్లిరో చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగేనే బంగారు తల్లిరో. ఏడవకు ఏడవకే ఏదో దిగులవుతాది, దిగులంతా గుబులైతే బతుకే బరువవుతాది. ఎక్కెక్కి నువ్వేడిస్తే నే చూడలేనోయమ్మ బంగారు తల్లిరో. చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగేనే బంగారు తల్లిరో. చూడండి, తమరు మోహిని వేషం ధరించి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక్కసారి చీర దులిపారంటే హోల్సేల్ గా కడుపులు వస్తాయి. ఓరి పక్కలేసే పరంధామయ్యా,
మందులో నా గాంధీ వేషం గురించి ఎక్కడన్నా వాగావో గాడ్సేలు వస్తారు. అమ్మా చౌడప్పా మీరు నేనప్పా పోలేరమ్మ పాలు ఎమ్మెల్యే సీదెంట్ల సింహాద్రినే. ఇదేమో గంగవరం ఎమ్మెల్యే కంచుపెట్టెల కనకమ్మని కదా. మీరా గుర్తుపట్టలేదు. కూర్చోండి. ఏమిటి విశేషం? టాప్ సీక్రెట్. సంక్షోభం. అర్థమైంది, నేను వస్తాను. సర్వే మహిళా జన సుఖినో భవంతు. అబ్బా చౌడప్ప, 60 మంది ఎమ్మెల్యేలు బయట జీపీఎంలో రెడీగా ఉన్నారు. అందరం కలిసి తిరుపతి కొండకపోతున్నాం. మన పార్టీ తిరుగుబాటు నాయకుడు యాప్రాసి వెంకటరంగం కూడా రెడీగా ఉన్నాడు జీపీఎంలో. అవునప్పా, నువ్వు ఒప్పుకుంటే నిన్ను మినిస్ట్రీ చేయాలని తెగ ఉపలాట పడిపోతున్నాడు. అప్పా, మిగతా పార్టీ వ్యవహారాలన్నీ బయట జీపీఎంలో మాట్లాడతాడు. ఆ తర్వాత తిరుపతి కొండ మీద మాట్లాడతాడు. బయలుదేరప్ప, ఆలోచించి మాకప్ప. అవకాశం కాలు జారిపోతప్ప. బయలుదేరు.